Dear students, we are learning probability chapter, intermediate second year, mathematics 2A. So in that one we have completed exercise 9B, section 1 problems in the section 1, first 6 problems in the previous video. So in the present video we are going to solve remaining problems of section 1. ఓకే, సో అందులో 7th ప్రాబ్లం ఇంపార్టెంట్ ప్రాబ్లం, కొంచెం లాజిక్గా ఉంటుంది, డిఫరెంట్గా ఉంటుంది, మీ ప్రీవియస్లో చేసినట్టుగా ఉండదు. సో అందులో లాజిక్ ఏంటో అబ్జర్వ్ చేసి జాగ్రత్తగా సాల్వ్ చేయాలి. చూడండి ఏమి ఇచ్చాడో చూద్దాం. ఓకే, సో జాగ్రత్తగా లాజిక్ని అబ్జర్వ్ చేయండి, సాల్వ్ చేయండి, ప్రాక్టీస్ చేయండి, ఎందుకంటే వెయిటేజ్ ఎక్కువ ఉన్న చాప్టర్. అండ్ మీ ఫ్రెండ్స్కి కూడా ఈ వీడియోస్ని షేర్ చేయండి. ఓకే, 2 persons A and B rolling a die on the condition that the person who gets 3 will win the game. ఓకే, సో నేను ఒక పర్సన్, మీరు ఎవరైతే వీడియో చూస్తున్నారో మీరు. ఓకే, సో మీరు మన ఇద్దరం గేమ్ ఆడుకుంటున్నాం, డై రోల్ చేయడం. ఓకే, సో నేను ఏ, మీరు బి. ఓకేనా, రైట్. సో ఎవరికైతే 3 డైని రోల్ చేస్తే ఎవరికైతే 3 పడుతుందో వాళ్ళు విన్ అంట. డైకి ఎన్ని ఫేస్లు ఉంటాయి? 6 ఉంటాయని తెలిసిన విషయం మనకి. సో 6 అంటే 1 2 3 4 5 6 నెంబర్స్ ఉంటాయి. సో టోటల్ శాంపుల్ స్పేస్లో 6 అవుట్కమ్స్. 3కి 3 పడితే విన్ అంటే 3కి ఎంత ప్రాబిలిటీ ఉంది? 3కి ఫేవర్ చేసేటి 1నే 3నే, అంతే కదా. సో శాంపుల్ స్పేస్లో 1 2 3 4 5 6 ఉంటాయి. సో ఇందులో మనకి ఫేవర్ చేసేది ఒక 3నే. సో 3కి ఛాన్స్ 3 పడే ప్రాబిలిటీ ఎంత? 1/6. ఓకే, సో నాకు 3 పడితే నేను విన్ను, మీకు 3 పడితే మీరు విన్ను. దట్ ఈస్ ద గేమ్. అంతే కదా. 2 persons A and B rolling a die on the condition that the person who gets 3 will win the game. ఓకే, ఓకే. If A starts the game, ఫస్ట్ మై టర్న్, నేనే స్టార్ట్ చేయాలి గేమ్ని. ఓకే, సో దెన్ ఫైండ్ ది ప్రాబిలిటీస్ ఆఫ్ ఏ అండ్ బి రెస్పెక్టివ్లీ టు విన్ ద గేమ్. ఓకే, సో నేను ఒకవేళ గేమ్ స్టార్ట్ చేసినట్లయితే, ఏ అనే పర్సన్ని స్టార్ట్ చేసినట్లయితే నేను విన్ అయ్యే ప్రాబబిలిటీ ఎంత? సో అదే గేమ్లో మీరు విన్ అయ్యే ప్రాబబిలిటీ ఎంత? దట్ ఈస్ ద క్వశ్చన్. చాలా కేర్ఫుల్గా చేయాలి, ఇంపార్టెంట్. 2018లో అడిగాడు ఇది. ఓకే, సో దీనిలో లాజిక్ ఏంటి, ఎలా చేయాలి అని అంటే, ఇప్పుడు నేను స్టార్ట్ చేస్తున్నాను కాబట్టి గేమ్, నాకు ఫస్టే 3 పడవచ్చు. ఫస్టే వేయగానే 3 పడవచ్చు. ఓకేనా. సో ఫస్ట్ ట్రయల్, దాన్ని ఏమంటున్నాను నేను? ఫస్ట్ ట్రయల్లోనే విన్ అవ్వచ్చు. ఒకవేళ ఫస్ట్ ట్రయల్లో నేను విన్ అవ్వలేదు అంటే 3 పడలేదు అనుకోండి, ఫస్ట్ ట్రయల్లో నేను విన్ అవ్వలేదంటే నెక్స్ట్ సెకండ్ ట్రయల్ మీది, నేను విన్ అయ్యే ఛాన్స్ ఎప్పుడు వస్తుంది? మళ్ళీ నేను ట్రయల్ చేసినప్పుడే. అంతేగాని మీకు పడకపోతే నేను విన్ అయినట్టు కాదు కదా. ఓకేనా. నేను ఎప్పుడు విన్ అవుతా? 3 పడితేనే నేను విన్ అవుతాను. ఓకే, సో దట్ ఈస్ ద గేమ్. ఓకే, సో నేను ఫస్ట్ ట్రయల్ వేసాను, ఫస్ట్ ట్రయల్లో 3 పడితే నేను విన్. పర్లేదు అనుకోండి, నేను మళ్ళీ నా టర్న్ కోసం వెయిట్ చేయాలి. ఎప్పుడు నా టర్న్ వస్తుంది? సెకండ్ ట్రయల్ ఎవరు ఇస్తారు? మీరు. సెకండ్ ట్రయల్ మీరే కదా వేసేది. నెక్స్ట్ థర్డ్ ట్రయల్ నేను వేసేది. ఓకే, సో అప్పుడు థర్డ్ ట్రయల్లో నేను గెలవచ్చు. మళ్ళీ 3 పడితేనే, అది కూడా 3 పడలేదు అనుకోండి, మళ్ళీ ఏం చేయాలి? మీ టర్న్. అంతే కదా. మనం గేమ్ ఆడుకుంటున్నా, నేను డై వేసిన, ఫస్టే పడింది, ఫస్ట్ పడకపోతే ఏం పడవచ్చు? మళ్ళీ నాకు థర్డ్ టైం వస్తుంది ఛాన్స్. సెకండ్ టైం మీరు కదా, థర్డ్ టైం ఛాన్స్ నాకు వస్తుంది, థర్డ్ టైం విన్ కావచ్చు. 3 పడితేనే, అది కూడా మళ్ళీ 3 పడలేదు, మళ్ళీ ఫోర్త్ టైం మీరు వేస్తారు, ఫిఫ్త్ టైం నాకు ఛాన్స్ వస్తుంది, మళ్ళీ నాకు రాత బాగాలేక మళ్ళీ పడలేదు, అట్లా కంటిన్యూ అవుతూనే ఉంటుంది. ఓకేనా. సో దిస్ ఈజ్ ద లాజిక్ విచ్ ఇన్వాల్వ్స్ ఇన్ దిస్ ప్రాబ్లం. దాన్ని కేర్ఫుల్గా ఆలోచించి చేయాలి. ఫస్ట్ 3కి సంబంధించిన గేమ్ కాబట్టి 3 పడే ఒక డైని రోల్ చేసినప్పుడు 3 పడడానికి ఎంత ప్రాబబిలిటీ ఉంది, ఎంత ఛాన్స్ ఉంది? 1/6. అది రాయండి. ఓకే, తర్వాత సంగతి మీరు గెలిచడా నేను గెలిచడా తర్వాత ఆలోచిద్దాం, కానీ ఫస్ట్ ఆ స్టేట్మెంట్ రాద్దాం. సో లెట్ పి అనుకుందాం.
3 పడితే విన్ అయ్యే ఛాన్స్ని P3 అనుకుందాం. సో P denotes the probability of getting 3. So therefore P is equal to probability of getting 3 ఎంత అండి 1/6. So P value how much 1/6. So Q denotes the probability of not getting 3 పడకపోవడానికి ఛాన్స్ మిగతా. ఓకే, సో 3కి ఫేవర్ చేసేది 1 అయితే 3కి ఫేవర్ అని ఏంటి మిగతాయి 1 2 4 5 6. సో పడకపోవడానికి ఛాన్స్ 5/6. ఓకే, నౌ మై టర్న్. ఎవరు నేను ఏ, మీరు బి. నేను ఎప్పుడెప్పుడు విన్ అయ్యే ఛాన్స్ ఉంది, నేను ఎప్పుడెప్పుడు విన్ అవ్వచ్చు, ఒకవేళ ఫస్ట్ డే పడితే విన్ అవ్వచ్చు, లేదా ఆర్ ఓకే ఆర్ నెక్స్ట్ థర్డ్ ట్రయల్లో విన్ అవ్వచ్చు, ఆర్ మీరు 4th ట్రయల్ నేను 5th, మళ్ళీ 5th ట్రయల్లో విన్ అవ్వచ్చు, ఆర్ 7th ట్రయల్లో విన్ అవ్వచ్చు. ఇలా ట్రయల్ చేస్తూనే ఉండాలి. ఇవన్నీ ఇండిపెండెంట్ ఈవెంట్స్. సో వీటిని యాడ్ చేయాలి. ఓకే, సో దట్ ఈస్ ద లాజిక్ హియర్. ఓకే, సో నౌ ఎవరు స్టార్ట్ చేస్తున్నారు గేమ్ని? సిన్స్ ఏ స్టార్ట్స్ ద గేమ్, ఏ స్టార్ట్ చేస్తున్నాడు కాబట్టి సో ఏ ఎప్పుడెప్పుడు వినొచ్చు, ఏ మే విన్ ఇన్ ఫస్ట్ ట్రయల్ ఆర్ థర్డ్ ట్రయల్ ఆర్ 5th ఆర్ 7th సో ఆన్. సో ఫస్ట్ ట్రయల్లో గెలవచ్చు, లేదా థర్డ్ ట్రయల్లో 3 పడితే గెలవచ్చు, 3 అప్పుడు పడకపోతే 5th ట్రయల్లో గెలవచ్చు. అట్లా చేస్తూనే ఉండాలి, వేస్తూనే ఉండాలి. గెలిసే ఎప్పుడు పడుతుందో చెప్పలేము మనం. ఓకేనా? సో కాబట్టి ఇన్ని ట్రయల్స్ మనకి అవకాశం ఉంది. నౌ ప్రాబబిలిటీ, ఏ విన్ అవ్వడానికి ప్రాబబిలిటీని ఎలా రాయాలి చూడండి. ప్రాబబిలిటీ ఆఫ్ విన్నింగ్ ఏ విన్ అవ్వడానికి ప్రాబబిలిటీని ఎలా రాయాలో కేర్ఫుల్గా చూడండి. ఓకే, సో ఫస్ట్ ట్రయల్లో నాకు 3 పడింది. ఫస్ట్ ట్రయల్లో నాకు 3 పడింది అని అంటే నాకు ఫస్ట్ ట్రయల్లో 3 పడే ఛాన్స్ అంటే ఏంటిది? P. ఓకే, ఫస్ట్ ట్రయల్లో విన్ అవ్వచ్చు. ఫస్ట్ ట్రయల్లో విన్ అవ్వకపోతే ఆర్ని దేనితో డినోట్ చేస్తాం మనం? ప్లస్తో, యూనియన్ ప్లస్. ఫస్ట్ ట్రయల్లో పడకపోతే నెక్స్ట్ ఎప్పుడు పడవచ్చు? థర్డ్ ట్రయల్. అంటే దాని అర్థం ఏంటో జాగ్రత్తగా ఆలోచించండి. ఫస్ట్ ట్రయల్లో నాకు పడ్డదంటే నేను విన్ అయ్యే ఛాన్స్ని ఏమంటున్నాను? P. అంటే P అంటే ఏంటి? 1/6. ఫస్ట్ ట్రయల్లో నాకు పడలేదు, ఫస్ట్ ట్రయల్లో పడలేదు అంటే Q. ఓడిపోయాను ఫస్ట్ ట్రయల్లో. నెక్స్ట్ నేను థర్డ్ ట్రయల్ రాయాలంటే నువ్వు సెకండ్ ట్రయల్లో కూడా అదేమవ్వాలి? ఓడిపోవాలి, Q. అంతే కదా? ఇక్కడికి ఫస్ట్ ట్రయల్కి రాశాను, ఇక్కడ ఆల్రెడీ థర్డ్ ట్రయల్కి రాస్తున్నాను. థర్డ్ ట్రయల్ ఎప్పుడు వస్తుంది? ఫస్ట్ ట్రయల్లో నేను ఓడిపోయాను అంటే Q. సెకండ్ ట్రయల్ అంటే మీరు చేశారు, మీరు ఓడిపోయారు అంటే Q. అప్పుడు థర్డ్ ట్రయల్, అప్పుడు నేను విన్ అవ్వచ్చు అంటే P. Q ఇంటూ P. ఓకే, నెక్స్ట్ ప్లీజ్. అంటే ఈ 3 ఒకటే ఎట్ ఏ టైం జరుగుతున్నాయి కాబట్టి వాటిని ప్రోడక్ట్ టూల్తో ఇలా మల్టిప్లై చేసి రాస్తాము. అవి మీకు నెక్స్ట్ దానిలో కూడా తెలుస్తాయి. తర్వాత 5th ట్రయల్ ఇలానే. 5th ట్రయల్ నేను వేయాలంటే ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫోర్త్ 4 ఓడిపోతేనే 5th ట్రయల్ నేను విన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అంటే Q ఇంటూ P సో ఆన్. ఓకే, సో దీన్ని ఎలా రాయొచ్చు అంటే P ఆఫ్ A ఈజ్ ఈక్వల్ టు P అంటే ఎంత అండి? 1/6 ప్లస్ Q ఇంటూ Q స్క్వేర్ అంటే 5/6 హోల్ స్క్వేర్ ఇంటూ 1/6 ప్లస్ Q ఇంటూ Q పవర్ 4 అంటే 5/6 హోల్ పవర్ 4 ఇంటూ 1/6 ప్లస్ సో ఆన్. ఓకే, సో దీన్ని ఏమంటామంటే మనం జామెట్రిక్ ప్రోగ్రెషన్ రైట్. సో 1/6 అంతే కదా. కామన్ రేషియోస్ ఏముందో చూడండి. సో దీని రైట్.
సో ఇట్ ఈజ్ ఇన్ జామెట్రిక్ ప్రోగ్రెషన్. ఓకే, జామెట్రిక్ ప్రోగ్రెషన్ అంతే కదా. ఇది ఫస్ట్ టర్మ్ ఎంత, a ఈజ్ ఈక్వల్ టు 1/6 కామన్ రేషియో t2/t1 చేస్తే 5/6 హోల్ స్క్వేర్ ఇంటూ 1/6 బై 1/6 1/6 క్యాన్సిల్. ఇది బై ఇది చేసిన 1/6 ఇది స్క్వేర్ క్యాన్సిల్, ఇది వస్తుంది. కామన్ రేషియో సేమ్, ఫస్ట్ టర్మ్ 1/6. సో దిస్ ఈజ్ ఇన్ఫైనైట్ GP, ఇన్ఫైనైట్ జామెట్రిక్ ప్రోగ్రెషన్. సమ్ ఆఫ్ ఇన్ఫైనైట్ టర్మ్స్కి ఫార్ములా ఎస్ ఇన్ఫినిటీకి ఫార్ములా a/1 - r. గుర్తుపెట్టుకోండి, a/1 - r. ఇన్ఫైనైట్ జామెట్రిక్ ప్రోగ్రెషన్, సమ్ ఆఫ్ infinite terms in geometric progression is equal to formula is a/1 - r. Okay, now p of a is equal to a అంటే ఎంత 1/6 by 1 - r. r అంటే 5/6 హోల్ స్క్వేర్ అంటే 25/36. 1/6 by 36 LCM 36 minus 25 1/6 into 36 by రెసిప్రోకల్ అవుతాయి కదా. 36 minus 25 అంటే ఏంటండి ఇక్కడ 11 అంతే కదా. ఓకే, 6 6. సో దేర్ ఫోర్ ప్రాబబిలిటీ ఆఫ్ విన్నింగ్ ఏ విన్ అవ్వడానికి ప్రాబబిలిటీ ఎంత, 6/11. ఓకే, సో నేను విన్ అయ్యే ఛాన్స్ 6/11 ఉంది. మరి మీరు విన్ అయ్యే ఛాన్స్, నేను వదిలిపెట్టినాయి మీరు కదా. సో ప్రాబబిలిటీ ఆఫ్ విన్నింగ్ బి, ఇదంతా చేయాల్సిన అవసరం లేదు. ప్రాబబిలిటీ ఆఫ్ విన్నింగ్ బి విన్ అవ్వడానికి ప్రాబబిలిటీ అంటే ఏంటిదండి, నా టోటల్ ప్రాబబిలిటీలోకి వెళ్ళి నేను విన్ అయ్యే ఛాన్స్ని తీసేస్తే సరిపోతుంది. 1 - 6/11 దట్ ఈజ్ 5/11. సో ప్రాబబిలిటీ ఆఫ్ విన్నింగ్ బి ఈజ్ ఈక్వల్ టు వాట్, 5/11. అంటే నేను స్టార్ట్ చేశాను కాబట్టి నేను విన్ అయ్యే ప్రాబబిలిటీ ఎంత, 6/11. సో మీరు విన్ అయ్యే ప్రాబబిలిటీ ఎంత, 5/11. ఓకే, సో ఇక్కడ మీకు కొంచెం డౌట్ వచ్చేది, ఇబ్బందిగా ఉండేది, ఇది ఒక్కటే ఇంపార్టెంట్ స్టెప్ అండి. నెక్స్ట్ ఈ జామెట్రిక్ ప్రోగ్రెషన్, ఇది మీకు ఇక్కడే స్టార్టింగ్ వచ్చింది కాబట్టి ఇది అంటే జామెట్రిక్ ప్రోగ్రెషన్ నేర్చుకున్నారు, బట్ ఇన్ఫైనైట్ జామెట్రిక్ ప్రోగ్రెషన్ ఫార్ములా తెలియదు మీకు. ఓకే, సో ఇవి నేర్చుకోండి. దిస్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్ ప్రాబ్లమ్ రిపీటెడ్ ఇన్ ప్రీవియస్ ఎగ్జామ్. ఓకే, సో ఇందులో మనకి సెక్షన్ 1 సెక్షన్ 2 రెండే ఉంటాయి ఈ బి ఎక్సైజ్లో. సెక్షన్ 1 అంటే 4 మార్క్స్ సంబంధించిన ప్రాబ్లమ్స్, సెక్షన్ 2 అంటే 7 మార్క్స్ సంబంధించిన ప్రాబ్లమ్స్ అని. ఓకే, ఎందుకంటే దీనిలో వెయిటేజ్ అదే ఉంది, 4 మార్క్స్ 7 మార్క్స్ కాబట్టి. ఓకే, ABC ఆర్ 3 న్యూస్ పేపర్ ఫ్రమ్ ఏ సిటీ. 20% ఆఫ్ ది పాపులేషన్ రీడ్ ఏ. ఒక సిటీలో 20% పాపులేషన్ ఏ అనే న్యూస్ పేపర్ని చదువుతారంట. నెక్స్ట్ 16% రీడ్ బి అండ్ 14% సి న్యూస్ పేపర్ని చదువుతారు. 8% ఎవరు ఏని బిని, రెండింటిని 2 వేసుకొని చదువుతారట. 5% ఏని సిని చదువుతారంట. 4% బి సిని చదువుతారు. 2% పీపుల్ 3 న్యూస్ పేపర్స్ వేసుకొని చదువుతారంట. సో ఫైండ్ ది పర్సెంటేజ్ ఆఫ్ పాపులేషన్ హూ రీడ్ అట్లీస్ట్ 1 న్యూస్ పేపర్. కనీసం, అట్లీస్ట్ అంటే కనీసం, ఏ లేదా బి లేదా సి, కనీసం ఒక్క న్యూస్ పేపర్ చదివేవాళ్ళు ఎంతమంది అనేది కనుక్కోవాలి మనం. ఓకే, సో ఎలా చేయాలి, ప్రాబబిలిటీ లెట్ ఏ అంటే ఒక పర్సన్ని కనుక సెలెక్ట్ చేసుకున్నట్లయితే ఆ సిటీలో ఆ పర్సన్ ఏ అనే న్యూస్ పేపర్ చదివే ప్రాబబిలిటీ ఎంత. ఓకే, సో లెట్ ఏ సెలెక్టెడ్ పర్సన్ percentage of probability of selected person read a newspaper. ఓకే, సో ఏ న్యూస్ పేపర్ చదివే ఒక పర్సన్ని సెలెక్ట్ చేస్తే ఆ పర్సన్ ఏ న్యూస్ పేపర్ అనే చదివే ప్రాబబిలిటీ ఎంత, పి ఆఫ్ ఏ ఎంత ఇచ్చాడు,
20%. That is nothing but 20/100. ఓకే, నెక్స్ట్ బి చదివే ప్రాబబిలిటీ మళ్ళీ మొత్తం రాసి బి చదివే ప్రాబబిలిటీ అని రాయొచ్చు. ఆ సిమిలర్లీ పి ఆఫ్ బి ఈజ్ ఈక్వల్ టు సిమిలర్లీ అని రాస్తున్నాను. ఇదే విధంగా సిమిలర్లీ బి చదివే ప్రాబబిలిటీ ఎంత? 16%, అంటే 16/100. సి చదివే ప్రాబబిలిటీ ఎంత? సి అనే న్యూస్ పేపర్ 14/100. అండ్ ఏ అండ్ బి అంటే అర్థమైంది ఏ ఇంటర్సెక్షన్ బి, ఏబి రెండు చదివే ప్రాబబిలిటీ 8/100. నెక్స్ట్ ఏ అండ్ సి రెండు చదివే ప్రాబబిలిటీ 5/100. నెక్స్ట్ బి అండ్ సి రెండు చదివే ప్రాబబిలిటీ 4/100. నెక్స్ట్ 3 చదివే ప్రాబబిలిటీ 2%. గుర్తుపెట్టుకోండి, నేను బై 100 రాసినాను, బై 100 రాయాల్సిన అవసరం లేదు. పర్సెంటేజ్ సింబల్ కూడా పెట్టుకోవచ్చు. 20%, 16%, 14%, 8%, 5%, 4% ఇచ్చినలాగానే యాజ్ ఇట్ ఈజ్గా పెట్టుకోవచ్చు. రైట్. సో నౌ ఏం కనుక్కోవాలి మనం? పర్సెంటేజ్ ఆఫ్ ప్రాబబిలిటీ of selected person read at least one newspaper. కనీసం ఒక న్యూస్ పేపర్ చదివేవాళ్ళు అంటే తెలియాలి మనకు దాన్ని ఎలా రాయాలనేది. దాని అర్థం అట్లీస్ట్ 1 న్యూస్ పేపర్ అంటే అర్థం ఏంటి? ఏ ఆర్ బి ఆర్ సి, ఏ యూనియన్ బి యూనియన్ సి ఫైండ్ అవుట్ చేయాలి. సో పి ఆఫ్ ఏ యూనియన్ బి యూనియన్ సికి ఫార్ములా నేర్చుకున్నాం మనం ఆల్రెడీ. ఏంటది? పి ఆఫ్ ఏ ప్లస్ పి ఆఫ్ బి ప్లస్ పి ఆఫ్ సి మైనస్ పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి మైనస్ పి ఆఫ్ బి ఇంటర్సెక్షన్ సి మైనస్ పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ సి ప్లస్ పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఇంటర్సెక్షన్ సి. దిస్ ఈజ్ ద ఫార్ములా, ఇంపార్టెంట్ ఫార్ములా. వాట్ ఈస్ పి ఆఫ్ ఏ? సబ్స్టిట్యూట్ 20/100, P of B 16/100, P of C 14/100 minus P of A intersection B 8/100 minus 5/100 minus 4/100 plus 2/100. ఓకే, సబ్స్టిట్యూషన్ ఆల్సో కంప్లీట్. ఎంత సింపుల్ ప్రాబ్లం చూడండి. జస్ట్ ఇవి రాసి ఫార్ములా, ఇక్కడ ఫార్ములా ఇంపార్టెంట్. సబ్స్టిట్యూషన్ ఈజ్ వెరీ సింపుల్. 20 + 16 36, 36 + 14 50, 50 - 8 42, 42 - 5 37, -4 33 +2 35. సో కనీసం ఒకటి చదివే వాళ్ళు ఎంత అండి? 35%. సో therefore 35% people read at least one newspaper. ఓకే, సో 35% పీపుల్ ఆ లొకాలిటీలో, ఆ సిటీలో కనీసం ఒక్క న్యూస్ పేపర్ అన్నా చదువుతారంట. నెక్స్ట్ 9th క్వశ్చన్. If one ticket is randomly selected from tickets numbered from 1 to 30, టికెట్లు ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉన్నాయి? టికెట్ల పైన 1 నుంచి 30 వరకు నెంబర్స్ ఉన్నాయి. అంటే మొత్తం ఎన్ని టికెట్స్ ఉన్నట్టు? 30 టికెట్స్ ఉన్నట్టు. ఆ 30లోకి వెళ్ళి ఒక టికెట్ని సెలెక్ట్ చేశాను. దెన్ ఫైండ్ ది ప్రాబిలిటీ దట్ ద నంబర్ ఆన్ ద టికెట్ ఈజ్, ఆ సెలెక్ట్ చేసిన టికెట్ పైన నంబర్ మల్టిపుల్ ఆఫ్ 5 లేదా మల్టిపుల్ ఆఫ్ 7 వచ్చే ప్రాబబిలిటీ, మల్టిపుల్ ఆఫ్ 3 ఆర్ మల్టిపుల్ ఆఫ్ 5 వచ్చే ప్రాబబిలిటీ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. ఓకే, సింపుల్. సో ఫస్ట్ టికెట్స్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉన్నాయి? 1 to 30. ఓకే, సో ఏ టికెట్ ఈజ్ సెలెక్టెడ్ ఫ్రమ్ 1 to 30 numbered tickets.
ఓకే, సో ఎలా సెలెక్ట్ చేయొచ్చు? n ఆఫ్ s ఈజ్ ఈక్వల్ టు టోటల్ 30 ఉన్నాయి, అందులోకి వెళ్ళి ఒకటి సెలెక్ట్ చేయడం అంటే 30 వేస్లో సెలెక్ట్ చేయొచ్చు. టోటల్ నంబర్ ఆఫ్ వేస్ ఏంటండి 30. 30 టికెట్లు ఉన్నాయి, 30 నుంచి వెళ్ళి ఒకటి ఎన్ని విధాలుగా సెలెక్ట్ చేయొచ్చు? 30C1, దట్ ఈస్ 30. ఓకే, సో నౌ ఫస్ట్ క్వశ్చన్. ఓకే, 5 మల్టిపుల్ అన్నా 7 మల్టిపుల్ అన్నా 6 ఉంది అంటే 2 ఈవెంట్లు తీసుకుంటున్నాను. ఏ ఈజ్ అన్ ఈవెంట్ టు గెట్ మల్టిపుల్ ఆఫ్ 5. మల్టిపుల్ ఆఫ్ 5. ఓకే, సో ఏని ఏ ఈవెంట్గా తీసుకుంటాను? 5 మల్టిపుల్. సో 5 మల్టిపుల్స్ దీనికి ఫేవర్ చేసేటి అన్నీ రాయండి. 5 మల్టిపుల్స్ ఏంటివి? 5, 5 2 * 10, 5 3 * 15, 20, 25, ఎక్కడి వరకు? 30 వరకు. ఓకే, సో n ఆఫ్ ఏ ఎన్నే 1 2 3 4 5 6. నౌ ప్రాబబిలిటీ ఆఫ్ గెట్టింగ్ దిస్ టికెట్. ఏ అంటే 5 మల్టిపుల్ వచ్చే ప్రాబిలిటీ ఎంత? n ఆఫ్ ఏ అంటే ఏకి ఫేవర్ చేసేటి బై మొత్తం, దట్ ఈస్ 6/30, 1/5. ఓకే, రైట్. నెక్స్ట్ ఇందులోనే ఇంకొకరు ఉన్నారు 7. బి ఈజ్ అన్ ఈవెంట్ టు గెట్ మల్టిపుల్ ఆఫ్ 7. సో బీకి ఫేవర్ చేసే వాళ్ళు ఎవరు? 7 మల్టిపుల్. 7 1 7 2 * 14, 7 3 * 21, 28 దాటిపోతుంది 35, కాబట్టి 35 రాయొద్దు. సో n ఆఫ్ బి, ఇందులో ఎన్ని ఉన్నాయి మొత్తం? 1 2 3 4 మెంబర్స్ మనకి హెల్ప్ చేస్తున్నారు, సపోర్ట్ చేస్తున్నారు. సో పి ఆఫ్ బి ఈజ్ ఈక్వల్ టు n ఆఫ్ బి బై n ఆఫ్ ఎస్. సో 4/30 విచ్ ఈజ్ ఈక్వల్ టు 2/15. ఓకే, 5 మల్టిపుల్స్ ఆర్ 7 అన్నాడు. ఇందులో ఏమైనా కామన్గా ఉన్నాయో చూడండి. 5 10 ఇందులో కామన్గా లేవు. సో అబ్జర్వ్ A intersection B is equal to pi. This implies P of A intersection B is equal to 0. So therefore selected probability that the number on ticket is a multiple of 5 or 7 is. అంటే మనం సెలెక్ట్ చేసిన టికెట్ పైన నంబర్ 5 మల్టిపుల్ కానీ 7 మల్టిపుల్ కానీ అయ్యే ఛాన్స్ అంటే ఏం రాసుకుంటాం? P of A union B. ఓకే, సో వాట్ ఈస్ ద ఫార్ములా ఫర్ P of A union B? P of A plus P of B minus P of A intersection B. P of A ఎంత వచ్చిందండి? ఇక్కడ 6/30. P of B ఎంత వచ్చింది? 4/30. P of A intersection B 0. So 6 + 4 10/30. Therefore P of A union B is equal to 1/3. అంటే సో మనం సెలెక్ట్ చేసిన టికెట్ పైన 5 మల్టిపుల్ కానీ 7 మల్టిపుల్ కానీ ఉండే ప్రాబబిలిటీ ఎంతండి? 1/3. ఓకే, నెక్స్ట్ సిమిలర్లీ ఇది చేయొచ్చు. సెకండ్ ప్రాబ్లం దీన్నే మాడిఫై చేస్తాను. సెకండ్ వన్, ఏ ఈజ్ అన్ ఈవెంట్ టు గెట్ మల్టిపుల్ ఆఫ్ 5 అలానే ఉంచుతున్నాను. ఏ 5 అనుకుంటున్నాను, బీని 3గా రాస్తున్నాను. మీరు రివర్స్ కూడా రాసుకోవచ్చు. బీ ఈజ్ గెట్టింగ్ మల్టిపుల్ ఆఫ్ 3. సో మల్టిపుల్ ఆఫ్ 3 అంటే ఏంటి? 3 2 * 6, 3 టేబుల్ 9 12 15 30. ఓకే, సో 3 to 30 1 2 3 4 5 6 7 8 9 10. సో 10/30. సో 1/3. నౌ ఏ ఇంటర్సెక్షన్ బి కొన్ని ఉన్నాయి కదా, వ్రాద్దాం. ఏ ఇంటర్సెక్షన్ బికి ఫేవర్ చేసేటి ఎవరెవరు? ఏ ఇంటర్సెక్షన్ బి 15 30. 15
30. సో n ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఎన్ని ఉన్నాయండి? ఫేవర్ చేసేటి ఏ ఇంటర్సెక్షన్ బికి 2. సో p ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఈజ్ ఈక్వల్ టు 2/30. అదే n ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి బై n ఆఫ్ ఎస్, దట్ ఈస్ 2/30. Now probability that the number on the ticket is multiple of 3 or 5 or 3 or 3 or 5. ఇది యాక్చువల్గా ఇది ఏ ఇది బి తీసుకోవాలి. ఇక మీకు ఆల్రెడీ రాస్తున్నది కాబట్టి అలా చేంజ్ చేయలేదు నేను. ఓకే, సో ఇక్కడ ఏకి ఎంతమంది అండి? 6/30. ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ బి 10/30 మైనస్ 2 కామన్ ఉన్నాయి కాబట్టి 2/30. ఓకే, 2/30. 6 + 10 16. 16లోకి వెళ్ళి 2 పోతే 14/30. ఓకే, సో 14/30 కట్ చేస్తే 2 7s 14, 2 15s. సో వాట్ ఈస్ ద ప్రాబిలిటీ ఆఫ్ అంటే ఒక 1 to 30 నెంబర్ ఉన్న టికెట్స్ నుంచి ఒక టికెట్ని సెలెక్ట్ చేస్తే అది 3 మల్టిపుల్ లేదా 5 మల్టిపుల్ అయ్యే ప్రాబిలిటీ ఎంత అండి? 7/15. ఓకే, సో ఇలా మల్టిపుల్స్ రాయండి, ఏమైనా కామన్ ఉంటే కామన్ రాయండి, దెన్ ఫార్ములా అప్లై చేయండి. నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ 2 numbers are selected randomly from 20 consecutive natural numbers. 20 వరుసగా న్యాచురల్ నెంబర్స్ ఉన్నాయి, అందులో 2 ర్యాండమ్గా సెలెక్ట్ చేస్తున్నాం. ఎన్ని విధాలుగా సెలెక్ట్ చేయొచ్చు? రైట్, 20C2 వేస్లో సెలెక్ట్ చేయొచ్చు. 20 నెంబర్స్ ఉన్నాయి, 2 సెలెక్షన్ చేస్తున్నాను, 20C2 వేస్లో సెలెక్ట్ చేయొచ్చు. అయితే ఆ 2 నెంబర్స్ని కనుక యాడ్ చేస్తే వాటి యొక్క సమ్ అట ఈవెన్ నెంబర్ అయ్యే ప్రాబిలిటీ ఎంత, ఆడ్ నెంబర్ అయ్యే ప్రాబిలిటీ ఎంత? దట్ ఈస్ ద క్వశ్చన్. సో ఫస్ట్ ఎన్ని విధాలు, మొత్తం శాంపుల్ స్పేస్లో ఎన్ని ఉంటాయి అది రాద్దాం, తర్వాత దాని గురించి డిస్కస్ చేద్దాం. సో నంబర్ ఆఫ్ వేస్ ఆఫ్ సెలెక్టింగ్ 2 numbers from 20 natural numbers. ఓకే, సో ఎన్ని వేస్లో సెలెక్ట్ చేయొచ్చు అండి? ఎన్ ఆఫ్ ఎస్ టోటల్ శాంపుల్ స్పేస్లో ఎన్ని ఉంటాయి? 20C2. దాన్ని ఎలా రాయొచ్చు? 20 × 19/2 × 1. 2 తగ్గించడం అని చెప్పుకున్నాం కదా పర్మిటేషన్ కాంబినేషన్లో. సో 2 10s క్యాన్సిల్ అవుతుంది, 190. ఓకే, అయిపోయింది. ఇప్పుడు 2 నంబర్స్, ఫర్ ఎగ్జాంపుల్ 4 నంబర్స్ ఉన్నాయనుకోండి, 4 నంబర్స్. ఓకే, సో 4 నంబర్స్ నుంచి ఏవైనా 2 నంబర్స్ని సెలెక్ట్ చేయాలి. ఎన్ని విధాలుగా సెలెక్ట్ చేయొచ్చు? 4C2 వేస్లో సెలెక్ట్ చేయొచ్చు. ఎగ్జాంపుల్ చెప్తున్నాను, అంటే 4 × 3/2 × 1 6 వేస్లో సెలెక్ట్ చేయొచ్చు. ఎలా? 1 2, 1 3, 1 4, 2 3, 2 4, 3 4. 4 నుంచి 2 నంబర్లని 6 వేస్లో సెలెక్ట్ చేయొచ్చు. ఓకే, ఈ 6 జతలు ఏవైతే ఉన్నాయో వాటిని సమ్ చేస్తే ఏం రావాలట? ఇప్పుడు ఈ రెండింటిని సమ్ చేసిన అనుకోండి ఏమొస్తుంది? 3, వీటికి 4, వీటికి 5, వీటికి 5, వీటికి 6, వీటికి 7. సో ఇది ఈవెన్. సమ్ అనేది ఏ నెంబర్ అయింది? ఈవెన్ నెంబర్. సమ్ ఈవెన్ ఎప్పుడవుతుంది? 2 ఆడ్ నెంబర్స్ని యాడ్ చేసినా ఈవెన్ అవుతుంది, 2 ఈవెన్ నెంబర్స్ని యాడ్ చేసినా ఈవెన్ అవుతుంది. గుర్తుపెట్టుకోండి, సమ్ ఎప్పుడు ఈవెన్ అవుతుంది? 2 ఆడ్ నెంబర్స్ని సమ్, 2 ఈవెన్ నెంబర్ సమ్ ఈవెన్ అవుతుంది. మిగతా కేసెస్లో, ఈ కేసులో కాకుండా మిగతా కేసులలో ఏంటిది? ఆడ్. అంటే ఒక ఈవెన్ ఒక ఆడ్. అది ఇది ఎలా పాసిబుల్? మరి ఇది ఎట్లా చేయాలి అని అంటే, ఇవి వరుస సంఖ్యలు కాబట్టి కదా, ఇవి వరుస సంఖ్యలు కాబట్టి ఎన్ని ఈవెన్ నెంబర్స్ ఉంటాయి? 2 ఈవెన్ నెంబర్స్ నుంచి 2C2 1 వే, 2 ఆడ్ నెంబర్స్ ఉంటాయి కాబట్టి ఆ 2 ఆడ్ నెంబర్స్ నుంచి రెండింటిని ఎలా సెలెక్ట్ చేయొచ్చు? 1 వే. సో 1 + 1 2. ఓకే, సో సమ్ ఈవెన్ అయ్యే ఛాన్సెస్ ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి.
రిమైనింగ్ అనదర్ మొత్తం 6లో 2 సమ్ ఈవెన్ అవుతాయి అంటే మిగతా 6లోకి వెళ్ళి 2 తీసేస్తే 4, మిగతా 4 కేసెస్లో సమ్ ఆడ్ అవుతుంది. సో దట్ ఈస్ ద ఎగ్జాంపుల్. దీన్ని జాగ్రత్తగా అర్థం చేసుకోండి. దీనికి అప్లై చేస్తే అయిపోతుంది అంతే. ఓకేనా? సో ఫస్ట్ క్వశ్చన్, A, B an event that the sum of two numbers is an even number. సో ఆ రెండు జతలు సమ్ చేస్తే ఈవెన్ నెంబర్ రావాలి. అంటే సమ్ ఆఫ్ టూ ఈవెన్ నంబర్స్ ఈజ్ ఈక్వల్ టు ఈవెన్ అవుతుంది సమ్. సమ్ ఆఫ్ టూ ఆడ్ నంబర్స్ సమ్ కూడా ఈవెన్ అవుతుంది కదా. రైట్. ఇప్పుడు ఇందులో ఎన్ని న్యాచురల్ నెంబర్స్ ఉన్నాయి? 20 న్యాచురల్ నెంబర్స్ ఉన్నాయి. 20 న్యాచురల్ నెంబర్స్ వరుసగా ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా అందులో 10 ఈవెన్ ఉంటాయి, 10 ఆడ్ ఉంటాయి. ఏ 20 అయినా వరుసగా తీసుకోండి, ఎక్కడికి వెళ్ళైనా స్టార్ట్ చేయండి, వరుసగా తీసుకోండి. ఖచ్చితంగా అందులో 10 ఈవెన్, 10 ఆడ్. సో 2 ఈవెన్ నెంబర్స్ని యాడ్ చేసినా ఈవెనే, 2 ఆడ్ నెంబర్స్ని యాడ్ చేసినా ఈవెనే. కాబట్టి ఈవెన్ నెంబర్స్ 10 ఉంటాయి, అందులోకి వెళ్ళి రెండింటిని సెలెక్ట్ చేయాలి. ఆడ్ నెంబర్స్ 10 ఉంటాయి, అందులోకి వెళ్ళి రెండింటిని సెలెక్ట్ చేయాలి. సో దోస్ నెంబర్ ఆఫ్ వేస్ వీ హ్యావ్ ఛాన్స్. సో n ఆఫ్ e ఈజ్ ఈక్వల్ టు 10 ఈవెన్ నెంబర్స్ ఉన్నాయి, 10లోకి వెళ్ళి 2ని సెలెక్ట్ చేస్తున్నాను, ప్లస్ 10 ఆడ్ నెంబర్స్ ఉన్నాయి, అందులోకి వెళ్ళి 2ని సెలెక్ట్ చేస్తున్నాను. 10 ఈవెన్ నెంబర్స్లోకి వెళ్ళి 2ని సెలెక్ట్ చేసి యాడ్ చేసిన సమ్ ఈవెన్ అవుతుంది. 10 ఆడ్ నెంబర్స్లోకి వెళ్ళి రెండింటిని సెలెక్ట్ చేసి సమ్ చేసిన సమ్ ఈవెన్ అవుతుంది. సో ఎన్ని ఛాన్సెస్ ఉన్నాయి? సో వాటిని యాడ్ చేయండి. సో 10c2 10c2 అంటే 2 into 10c2. సో దట్ ఈస్ నథింగ్ బట్ 2 into 10 into 9/2 into 1. 10c2 అంటే 10 into 9/2 into 1. 2 క్యాన్సిల్. సో n ఆఫ్ e ఈజ్ ఈక్వల్ టు 10 into 9 90. ఇది ఒక్కటి బాగా అబ్జర్వ్ చేయండి. దాని ఎగ్జాంపుల్తో సహా ఎక్స్ప్లెయిన్ చేశాను, మళ్ళీ ఒకసారి చూసుకోండి. నౌ ప్రాబబిలిటీ దట్ ద సమ్ ఆఫ్ టూ నంబర్స్ ఈజ్ ఈవెన్ ఈజ్ P of A ఈజ్ ఈక్వల్ టు n of A by n of S. n of E అంటే ఎంత? 90. n of S ఎంత? 190. 0 0 క్యాన్సిల్. సో దేర్ ఫోర్ P of A ఈజ్ ఈక్వల్ టు వాట్? 9/90. నెక్స్ట్ సెకండ్ వన్, probability that the sum of two numbers is odd. దాన్ని P of B అనుకుంటున్నాను. ఇప్పుడు రెండిటి సమ్ ఈవెన్ అయ్యేటివి వచ్చినాయంటే మిగతా నంబర్స్ అన్నిటిని ఏవైతే మనకి దొరకలేదో, మనకి చిక్కలేదో వాటి సమ్ అంతా ఏంటి అన్నట్టు? ఆడ్ అన్నట్టు. అంటే టోటల్ ప్రాబిలిటీలోకి వెళ్ళి దీని యొక్క కాంప్లిమెంట్ అన్నట్టు. P of B ఈజ్ నథింగ్ బట్ P of A కాంప్లిమెంట్ విచ్ ఈజ్ 1 minus P of A. సో విచ్ ఈజ్ ఈక్వల్ టు 1 minus 9/19, 19 minus 9 which is 10/19. So therefore probability of B which is nothing but probability of A complement is equal to 10/19. ఓకే, ఒకటి 9/19, ఒకటి 10/19. అంటే సమ్ ఈవెన్ వచ్చేంత ప్రాబిలిటీ 9/19, సమ్ ఆడ్ వచ్చే ప్రాబిలిటీ 10/19. కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయండి. నెక్స్ట్ 11th ప్రాబ్లం. A game consists of tossing a coin 3 times. కాయిన్ని 3 times టాస్ చేస్తున్నాను. కాయిన్ని 3 times టాస్ చేసిన వాటిని చూడండి, సెకండ్ వీడియో ఉంటుంది. అండ్ నోటింగ్ ఇట్స్ అవుట్కమ్ నోట్ చేసుకుంటున్నాడు. ఏ బాయ్ విన్స్ ఇఫ్ ఆల్ టాసెస్ గివ్ ది సేమ్ అవుట్కమ్. ఒక బాయ్ ఎప్పుడు గెలుస్తాడంట? ఆల్ 3 అవుట్కమ్స్ సేమ్ అయితే. అంటే హెడ్ అన్న పడినప్పుడు విన్ అయినట్టు, టేల్ పడ్డా విన్ అయినట్టు.
loses otherwise. Then find the probability of that the boy lose the game. Okay, simple. So if a coin tossed 3 times, then total number of outcomes, చెప్పాను కదా టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ ఎన్నండి 2 cube, దట్ ఈస్ 8. ఓకే, సో 2 హెడ్ టైల్ 2 ఛాన్సెస్ బేస్లో రాయాలి, పైన 3 కాయిన్స్ కాబట్టి 3 రాయాలి, లేదా అన్నీ రాస్తే రాయండి. ఏంటి అవి బేస్లో ఏముంటాయి? హెడ్ 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 టైల్ హెడ్ టైల్ హెడ్ హెడ్ టైల్ టైల్. హెచ్తో స్టార్ట్ చేయాలి, ఒకటి హెచ్హెచ్ హెచ్టి టీహెచ్ టీటీ. ఇప్పుడు టీతో స్టార్ట్ చేసి సేమ్ యాజ్ టీ సినిమా టీటీహెచ్ టీటీటీ. సో టోటల్ 8. ఇందులో ఏమన్నాడు? సేమ్ పడితే విన్నట. ఫైండ్ ది ప్రాబిలిటీ దట్ ద బాయ్ లాసెస్ ద గేమ్. ఓకే, సో విన్ అవ్వడానికి పాసిబిలిటీ, లాస్ అవ్వడానికి ప్రాబిలిటీ, రెండు చూద్దాం. సో ప్రాబబిలిటీ the boy wins the game if all shows same. So A is equal to H H H. A is the event. A is an event. The boy wins the game. So probability to win the game is equal to, ఇది ఇక్కడ n of a అండి, మనకి ఫేవర్ వేసేటి 2 కదా. సో p of a is equal to n of a by n of s, that is 2 by 8. ఓకే, సో otherwise he lose the game. B is an event. The boy loses the game. So that is nothing but p of b is nothing but p of a complement. విన్ అవుతున్నాడు, విన్ అవుతుండలేడంటే దాని కాంప్లిమెంట్, విచ్ ఈజ్ నథింగ్ బట్ 1 minus p of a, that is 1 minus 2 by 8, that is 8 minus 2 by 8, 6 by 8, which is 3 by 4. Okay, so 3 by 4 is the probability. లేదా అన్నీ సేమ్ అయితే విన్ అవుతారు అన్నప్పుడు డిఫరెంట్, అన్నీ సేమ్ కానీ ఈ రాయండి. అన్నీ సేమ్ అయ్యేటి వదిలిపెట్టి మిగతా అవుట్కమ్స్ రాయండి, ఫేవర్ చేసేటి 6 అవుతాయి. సో 6/8 3/4 అవుతుంది. సో అలా అవుట్కమ్స్ రాసి డైరెక్ట్గా చేయొచ్చు, లేదా అన్ని సేమ్ ఉండేటి రాసి దానికి కాంప్లిమెంట్ తీసుకొని కూడా చేయొచ్చు. రెండు కరెక్టే, ఎలానైనా చేయొచ్చు, మంచిగా అర్థం చేసుకోండి. Last problem of this section, E1 E2 are two events and given that they are disjoint, E1 intersection E2 is equal to pi. Then show that P of E1 complement intersection E2 complement is equal to P of E1 complement minus P of E2. So ఏమి ఇచ్చాడు ఫస్ట్ రాయండి. given E1 E2 are two events with E1 intersection E2 is equal to pi. మరి E1 intersection E2 is equal to pi అంటే ఏం చెప్పదలుచుకున్నాడు? ప్రాబబిలిటీ ఆఫ్ E1 intersection E2 is equal to 0, ఎందుకంటే ఎంటీ సెట్ కదా. ఓకే, నౌ టేక్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ పార్ట్, దట్ ఈస్ E1 కాంప్లిమెంట్ ఇంటర్సెక్షన్ E2 కాంప్లిమెంట్. మీకు ఆల్రెడీ చెప్పాను, A కాంప్లిమెంట్ ఇంటర్సెక్షన్ B కాంప్లిమెంట్ ఈజ్ నథింగ్ బట్ A యూనియన్ B హోల్ కాంప్లిమెంట్ అని రాసుకోవచ్చు, ప్రీవియస్ వీడియోలో చెప్పాను. మరి దీన్ని ఏం రాసుకోవచ్చు? E1 యూనియన్ E2 హోల్ కాంప్లిమెంట్.
నెక్స్ట్ మనకి ఇంకొక ఫార్ములా ఏముంది, పి ఆఫ్ ఏ కాంప్లిమెంట్ ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ పి ఆఫ్ ఏ. సో పి ఆఫ్ ఈ1 యూనియన్ ఈ2 కాంప్లిమెంట్ అంటే ఏంటంటే 1 మైనస్ పి ఆఫ్ ఈ1 యూనియన్ ఈ2. పి ఆఫ్ ఏ కాంప్లిమెంట్ అంటే 1 మైనస్ పి ఆఫ్ ఏ కదా. పి ఆఫ్ ఈ1 యూనియన్ ఈ2 కాంప్లిమెంట్ అంటే 1 మైనస్ పి ఆఫ్ ఈ1 యూనియన్ ఈ2. అడిషన్ రూల్ నుంచి ఏమని రాసుకోవచ్చు, అడిషన్ థియరం నుంచి పి ఆఫ్ ఈ1 యూనియన్ ఈ2 ఈజ్ ఈక్వల్ టు పి ఆఫ్ ఈ1 ప్లస్ పి ఆఫ్ ఈ2 మైనస్ పి ఆఫ్ ఈ1 ఇంటర్సెక్షన్ ఈ2 కదా, ఫ్రమ్ అడిషన్ థియరం. 1 మైనస్ ఇంటూ పి ఆఫ్ ఈ1 మైనస్ పి ఆఫ్ ఈ1 మైనస్ ఇంటూ పి ఆఫ్ ఈ2 మైనస్ పి ఆఫ్ ఈ2 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ పి ఆఫ్ ఈ1 ఇంటర్సెక్షన్ ఈ2 దట్ ఈజ్ 0 ఫ్రమ్ 1. ఓకే, నౌ 1 మైనస్ పి ఆఫ్ ఈ అంటే పి ఆఫ్ ఏ కాంప్లిమెంట్ కదా. ఇప్పుడు ఆర్హెచ్ఎస్ పార్ట్లో మైనస్ పి ఆఫ్ ఈ2 వచ్చేసింది. ఈ రెండింటిని కలిపి ఏం రాయొచ్చు, 1 మైనస్ పి ఆఫ్ ఏ అంటే పి ఆఫ్ ఏ కాంప్లిమెంట్. సో 1 మైనస్ పి ఆఫ్ ఈ1 అంటే పి ఆఫ్ ఈ1 కాంప్లిమెంట్ మైనస్ పి ఆఫ్ ఈ2ని యాస్టిస్గా అలానే పెట్టండి, విచ్ ఈజ్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్. సో దేర్ ఫోర్ దిస్ ఈజ్ ద ప్రూఫ్. ఓకే, సో దీంతో మనకి 9th B ఎక్సర్సైజ్లో సెక్షన్ 1 కంప్లీట్గా అయిపోయింది. సో ఈ 2 వీడియోస్ చాలా ఇంపార్టెంట్, 4 మార్క్స్కి. బాగా ప్రాక్టీస్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.